పట్టణంలో ఉండేవాళ్ళు తెగ కాళ్ళకి నొప్పులు పడి ఓమ్మ ఏందబ్బో ఈ కాలు నొప్పులు అని మెడిసాల నొప్పులు అంటారు. ఇంకా చెప్పాలంటే గుర్రం మూతి కాలు వచ్చిందని అంటారు అనమాట. దానికి ఒకటే ఒక వైద్యం. ఇదిగో ఈ చెట్టు కనిపిస్తుందిగా, జిల్లేడు చెట్టు. ఈ జిల్లేడు చెట్టుని ఏం చేయాలో తెలుసా? ఈ జిల్లేడు ఆకులు అది గిరిగిరి అక్కడ ఒకటి ఉంది. 2 డిఫరెంట్ చెట్లు ఉంటాయి అన్నమాట వీటిలలో. తెల్ల జిల్లేడు, పచ్చ జిల్లేడు అని. ఈ జిల్లేడు చెట్లని ఆకు దుంచుకోవాలి, జాగ్రత్తగా దుంచాలి. కళ్ళలో పడి అనుకో కళ్ళు దొబ్బేస్తాయి. ఈ ఆకు దుంచేసి ఒక ఇటుక రాయిని తీసుకోవాలి. ఇటుక రాయిని బాగా కాల్చాలి నిప్పులలో. అంటే పొయ్యి ఉంటే 4-5 కట్టెలు వేసి దాంట్లో మంట వేసి ఇటుక రాయి వేస్తే అదే కాలిపోతుంది. కాలిన తర్వాత ఈ జిల్లేడు ఆకు ఒకటి తీసుకొని ఆ ఇటుక రాయి మీద పెట్టి కాలు కానీ దాని మీద పెట్టామనుకో, ఇట్లా ఇదే ఇటుక రాయి అనుకోండి, ఇటుక రాయి మీద ఇట్లా కాలు పెట్టి ఆకు పెట్టిన తర్వాత కాలు పెట్టి ఒక వారం రోజులు అలా ట్రై చేయండి. ట్రై చేస్తే నీ కాలు నొప్పులు గీలు నొప్పులు దెబ్బకి ఉష్కాకి అయిపోతాయి అనమాట. ఇదిగో జిల్లేడు ఎక్కడైనా రోడ్డు పక్కల ఎక్కడైనా దొరుకుతాయి. జిల్లేడు బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీ కాలు నొప్పులు ఉష్కాకి అయిపోతాయి అనమాట. ఈ జెండు బాములు, గిండు బాములు, ఆ బాములు, ఈ బాములు, ఈ ఆయింట్మెంట్లన్నీ వాడే దానికంటే ఇది ఉత్తమమైన వైద్యం. చూడు ఎట్లా బీభత్సంగా పెరిగిపోయినాయి. ఇలాంటి ఆయుర్వేదకు సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే పల్లెటూరులోని జిల్లేడు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి గురించి నేను వివరిస్తూ వీడియో చేస్తూ ఉంటాను. ఓకే, అదిగో ఆ చెట్టు మీకు తెలుసా? మా ఊరు సైడ్ అయితే దీన్ని కంప చెట్లు, చెల్ల చెట్లు అంటారు. తెలంగాణ సైడ్ ఏమో కంప చెట్లు అంటారు, సర్కార్ చెట్లు అంటారు. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏ చెట్టు గురించి చెప్పాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక విషయం కూడా చెప్పాలి. ఇదిగో ఈ పక్కన ఉంది కదా జామాయిల చెట్లు. మీకు తలనొప్పి అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు జామ ఆకు మంచిగా మెత్తగా నలిపేసి అది తీసుకొచ్చి మీ తల నుదుటి భాగంలో కానీ రాసుకున్నారనుకో దెబ్బకి తలనొప్పి అనేది తగ్గిపోతుంది అనమాట. జామాయిలు ఆయుర్కి ఈ జెండు బావుని వీటన్నిటిని జామాయిల ముందు అని అనేవారు అనమాట. ఇదిగో జామాయిల చెట్లు ఎక్కడైనా సిటీలో కూడా అక్కడక్కడ రోడ్లు పక్కన ఉంటాయి పెద్ద ప్లేస్లలో. ఈ అయినా తీసుకొని వాడుకోవచ్చు అనమాట. నో కెమికల్ అసలు వాడరు అనమాట వీటిలలో. ఇవి కొంచెం ఆకు రాలేకి ఇప్పుడు ఏం పెద్దగా ఆకు పీయటం లేదు. ఇదిగో చిన్న కింద ఉన్నాయి కదా ఆకులు తీసుకొని మంచిగా నలిపి మెత్తటి ఆకు నుదుటి దగ్గర కానీ పెట్టుకున్నారనుకో తలనొప్పి అసలు కొండనే ఉండదు అనమాట, వెళ్ళిపోతుంది. అది విషయం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్రతిరోజు మన ఛానల్లోనే ఉండండి. ఓకే, బాయ్.